ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సువర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. మనకి గరుడ పురాణం చెప్తుందండి. మొత్తం 28 పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకున్న రాసులు 12 రాసులు, నక్షత్రాలు 27 నక్షత్రాల్లో మనందరం కూడా పుడతాం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నాలుగులు 108. మొత్తం 108లో ఈ అచంచలమైనటువంటి అనంతమైనటువంటి కోటాను కోట్ల మంది జనాలందరినీ కూడా సృష్టించారు, కేటగరైజ్ చేశారు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చిన్న పల్లెటూరు అమలాపురంలో ఉండొచ్చు, మాది రాజమండ్రిలో ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక లా ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి మనకి ఒక లా ఉంది. ఎలాగైతే మనందరం కూడా ఇప్పుడు ట్రిపుల్స్ వెళ్తే మనల్ని ఎలాగైతే పోలీసులు పట్టుకుంటారో, ఆ విధంగా పెనాల్టీ వేస్తారో, ఆ విధంగా కొన్ని శిక్షలు మనం చేసేటటువంటి లా ఆఫ్ క్రియేషన్కి వ్యతిరేకంగా వెళితే మనకి ఈ యొక్క శిక్షలు ఉంటాయని చెప్పేసి గరుడ పురాణం చెప్తోంది. ఇది శాస్త్రవచనం, ఇది నా సొంత కవిత్వాలు కాదు. దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పారు. యమధర్మరాజు వారు ఏ శిక్షలు వేస్తారు అనేటటువంటిది చెప్పారు. ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా అండి మీకు? 28 శిక్షలు ఉన్నాయి. మనకి ఈ 28 పనిష్మెంటుల్లో నేరం ఏమిటి, క్రైమ్ ఏమిటి, దానికి పనిష్మెంట్ ఏమిటి ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ దొంగతనాలు ఇవి చేస్తే ఎలా అయితే జైల్లో పడేస్తారో, పోలీస్ ఇంట్రాగేషను, తర్వాత కోర్టులు, తర్వాత జడ్జిమెంట్లు, తర్వాత కన్విక్షన్లు, ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ యొక్క 28లో కీ పనిష్మెంట్స్ ఏముంటాయంటే అండి, చూడండి. ఫస్ట్ది క్రిమి భోజనం. క్రిమి భోజనం అనేటటువంటిది ఒక రకమైన శిక్ష. ఇది ఎవరైతే గెస్ట్లు ఇంటికి వస్తారు కదా, అతిథులు, వాళ్ళని అగౌరవపరుస్తారో, వాళ్ళకి పెట్టకుండా తినేస్తారో, అలాగే పిసినారితనంతో బిహేవ్ చేస్తారో, అటువంటి వాళ్ళకందరికీ కూడా దే విల్ బి థ్రోన్ ఇంటూ ఎ పిట్, ఒక గోతులో పడేసి వాళ్ళని మొత్తం వాళ్ళ బ్రతికుండగానే ఈ యొక్క పురుగులు, వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ తినేసేలాగా పడేస్తారు అక్కడ. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మనకి చచ్చిపోయిన తర్వాత శరీరం రాదు కదండి, మనకి మళ్ళీ ఎలా తింటారు, ఎలా వేస్తారు శిక్షలని? నరకలోకం ఉండదండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అలా వాగే వాళ్ళకి నేను చెప్తాను. ఇక్కడ ఏమిటంటే చూడండి, వెనీరియల్ డిజీజెస్, హెచ్ఐవి, ఎయిడ్స్, తర్వాత ఈ యొక్క దాన్ని ఏమంటారు, గనేరియా, సిఫిలిస్ అనేటటువంటి వ్యాధి ఉండేది. కొరుకుడు వ్యాధి అంటారు. అక్కడ ఎవరైతే కామాంధుడై స్త్రీల దగ్గరికి, వేశ్యల దగ్గరికి వెళ్తాడో వాడికి కొరుకుడు వ్యాధుడు వచ్చి వాడి యొక్క పురుషాంగం దగ్గర మొత్తం కొరుకుడు కొరిచేస్తారు, దాన్ని కట్ చేసి అవతల పడేస్తారు. వెనీరియల్ డాక్టర్స్. అండ్ ఈ యొక్క దీనివల్ల ఏమవుతుంది, గ్యారంటీ అనేది ఓ 10 సంవత్సరాలు ఇస్తారు. వాడి అదృష్టం బాగుండి పుణ్యాలు చేస్తే, గతంలో పుణ్యము ఇప్పుడు పుణ్యాలు చేస్తే బ్రతుకుడు ఉంటుంది, లేకపోతే అక్కడితోనే ఎండ్. సో ఇది జరగట్లేదా భూలోకంలో? సో నెక్స్ట్ వన్, రెండవది వచ్చేసరికి కుంభీపాకం. ఇది వీళ్ళని ఏం చేస్తారంటే దే విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్లో వేపేస్తారు. అంటే వీళ్ళు ఏంటండి శిక్ష అంటే ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. చాలామంది చూడండి, ముసలి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు భార్యాభర్తల మీద చాడీలు చెప్పడము, అత్త కోడళ్ళ మధ్య చాడీలు చెప్పడము, ఇలా కుటుంబాలను విడదీసేస్తారు. ఇటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఆయిల్లో వేసి రోస్ట్ చేసేస్తారు, బాయిలింగ్ ఆయిల్లో. ఇది జరగట్లేదంటే వైన్ షాపులు పక్కకి వెళ్ళండి, చేపల నాటిని చూడండి, చికెన్లు మీరు తింటూ ఉంటారు కదా, రోస్టింగ్ చేసేస్తారనమాట ఫిష్ల్ని, వాటిని. అంటే ఆ జన్మనిచ్చి ఎలాగైతే భూలోకంలో ఉంటుందో అక్కడ నరకలోకంలో ఉంటుంది. కాబట్టి నరకం లేదండి ఇది, అవన్నీ సొల్లు కబుర్లు చెప్పొద్దు. అలాగే ఎవరైతే తమిశ్రం
తమిశ్రం అనేటటువంటిది అంటే డార్క్నెస్, చీకట్లో, అంధకారంలో పడేస్తారు. వీళ్ళు ఎవరంటే మోసగాళ్ళు, బిట్రేయర్స్. ఎవరైతే మోసాలు చేస్తారో నమ్మినటువంటి వాళ్ళని, ఎవరైతే హు స్టీల్ అ థైడ్ విప్డ్ రెలెంట్లెస్లీ, ఎవరైతే దొంగతనాలు ఇవన్నీ కూడా మోసాలు, ముఖ్యంగా మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఈ యొక్క తమిశ్రంలో చేస్తారు. అలాగే ఇంకొక శుచిముఖం అనేటటువంటి శిక్ష ఉంటుంది. దీన్ని నీడిల్ మౌత్ అంటారు. అంటే గుండు సూదులతో గుచ్చేస్తారనమాట. ఇక్కడ ఎవరైతే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించి ఫ్రాడ్, మోసాలు, ఇప్పుడు చూడండి 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, విజయ్ మాలవ్య కొన్ని లక్షల కోట్లు, ఇట్లా ఇవన్నీ వింటూ ఉంటాం కదా మనం. అలాంటి వాళ్ళందరినీ, ఆ ఫ్రాడ్ వాళ్ళందరినీ కంటిన్యూస్లీ పిక్డ్ విత్ నీడిల్స్తో గుచ్చి పడేస్తారు. మీకు డౌట్ రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ ఉంటుంది. అది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కాబట్టి అక్కడ సూదులతో గుచ్చేటి రకరకాల, వాళ్ళు మనుషులే కదా. అంటే నీకు ఆన్సర్ కావాలి. సినిమాల్లో చూస్తాం మనం, రియల్గా పోలీస్ కమిషనర్సు, డీజీపీలతో, మేము పోలీస్ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్స్, ఏసీపీ, డీసీపీలతో స్నేహం ఉంది కాబట్టి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు అనమాట. ఈ వ్యాధులు మీరు ఏం కంగారు పడక్కలేదు, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. నెక్స్ట్ వన్, శుచిముఖం అయిపోయింది. వాళ్ళని కంటిన్యూస్గా ఒక శరీరాన్ని ఇస్తారు, ఇచ్చి అక్కడ గుచ్చి పడేస్తూ ఉంటారు. ఇదొక రకమైన శిక్ష. ఇక ఇంకో రకమైన శిక్ష వైతరణి నది. ఈ వైతరణి నది ఏమండి ఎక్కడో నరకలోకంలో ఉందండి అంటారు. వెళ్ళండి, ఒరిస్సా దగ్గరికి వెళ్ళండి, జాజ్పూర్ అనేటటువంటి ఊరు ఉంటుంది. అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం అనమాట. 108 శక్తిపీఠాల్లో 54 శక్తిపీఠాలు ఇలా మనకు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలే కాదు, అక్కడ గిరిజాదేవి ఉంటుంది. ఆ గిరిజా అమ్మవారు పార్వతీదేవి అవతారం. అక్కడ పక్కనే వైతరణి నది ప్రవహిస్తుంది, మనకి గంగా, యమున, గోదావరి ఎలాగో. అక్కడ ఆ నది ఏం చేస్తుందంటే అండి, ఈ యమభటులు తీసుకెళ్ళేటటువంటి ఈ నదిలో మనకి బ్లడ్ ఉంటుంది. అది చెడు రక్తంతో కూడుకున్నటువంటిది. పస్ అంటే చీముతో కూడుకొని ఉంటుంది. అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటాం చూసారు, అంత అసహ్యకరంగా ఉంటుంది. వాటిల్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్ ఉంటాయి. అంటే తిమింగలాలు, ఈ యొక్క మనం షార్క్స్ ఇవన్నీ ఉంటాయండి, సముద్రంలో చూస్తాం కదా. అంతకంటే క్రొకడైల్స్, అంతకంటే భయంకరమైనటువంటి నీటి జీవాలు ఉంటాయి. వాటిలో అవి ఏం చేస్తాయంటే అవన్నీ క్రాస్ చేయాలా, చాలా కొరికి పడేస్తూ ఉంటాయి మధ్యలో. అది ఇంటెన్స్ పెయిన్తో ఉంటుంది. నెక్స్ట్ వన్, వైతరణి రివర్ అయిన తర్వాత కాలసూత్రం. ఈ కాలసూత్రం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, హాట్ యాజ్ హెల్. ఇంకా నరకం చాలు. ఇప్పుడు ఎండాకాలంలో జస్ట్ అండి ఒక 2 డిగ్రీలు పెరిగితేనే చాలు, అయిపోయి ఫ్యాన్ లేదు, ఏసీ సంగతి దేవుడు ఎరుగు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఢిల్లీలో ఎగిరిపోతూ ఉంటాం, కూలర్స్ పెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి ఊర్లలో అంతకంటే భయంకరమైన వాల్కనస్ పగిలిపోయేటటువంటి అగ్ని జ్వాలలు, ఎలా అయితే సముద్రంలో గర్భంలో ఉండేటటువంటి అగ్ని శిఖలు బయటకు వస్తాయో, మౌంటైన్స్ అన్నీ పేలిపోతే వచ్చేటటువంటి ఆ యొక్క అంత వేడిలో పడేస్తారు. ఏమిటో చూద్దాం. ఇదేంటంటే కాలసూత్రంలో టార్చర్ ఉంటుందండి. ఎవరైతే చాలామంది తల్లిదండ్రులని చాలా స్టైల్గా ఈ ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేస్తాం. భార్య మాటలు విని పిల్లలను మా పిల్లల్ని పెంచుకోవాలా, మా భార్యను పెంచుకోవాలా, మా భార్యను చూసుకోవాలని తల్లిదండ్రులని, తర్వాత మన వంశంలో ఉన్నటువంటి పెద్దల్ని, వీళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఆ యొక్క ఇన్వాల్వింగ్ ఎక్స్ట్రీమ్ హీట్లో పడేస్తారు. అంతేకాదండి, చాలామంది పండితులు ఏం చెప్పాలండి వీళ్ళు, అరే బాబు మీ నా బతుకున్నటువంటి తల్లిదండ్రులకు పెట్టండి రా నాయన తిండి, బతుకున్నటువంటి ఈ యొక్క మీ వంశంలో ఉన్న పెద్దలకు తిండి పెట్టండి రా అని చెప్పాలా. అది చెప్పకుండా గోకర్ణం వెళ్ళండి, అక్కడ పిండాలు పెట్టండి, కర్ణాటక పూజారులే చేయాలా. అలాగే ఈ యొక్క ఊరు ఉంది కదా మనకి అలంపురం జోగులాంబ, అక్కడ తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరం పిండాలు పెట్టండి. పిండాలు పెడితే బతుకున్న వాళ్ళకి తిండి పెట్టమని చెప్పాలా. ఎవరైతే ప్రవచనకారులు, స్వామీజీలు, ఈ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, పురోహితులు, వీళ్ళంతా కూడా పిండాలు పెట్టాలా, పితృదోషాలు పోతాయంటారు కదా, వీళ్ళకి కూడా ఇదే శిక్ష అనమాట. ఎందుకంటే బతికున్నాళ్ళకి తిండి పెట్టాలా. మీ వంశంలో ఉన్నటువంటి ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు పెట్టలేకపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ముసలి వాళ్ళని చూడండి అని. సో ఇదొక రకం. తర్వాత అంధకూపం, ఇది డార్క్గా ఉంటుందండి, చాలా డార్క్గా ఉంటుంది. దీంట్లో ఎవరైతే అవసరాలలో ఉంటారో వాళ్ళకి మనం కోరికలు తీర్చకుండా వాళ్ళని ట్రాప్ చేసి మనము
వాళ్ళకి అటువంటి వాళ్ళందరినీ కూడా డార్క్ వెల్లో పడేసి స్నేక్ ఫిల్డ్ అందులో ఈ యొక్క పాములతో నిండిపోయినటువంటి నూతులో వేసేస్తారనమాట. సో అండమాన్ శిక్షలను ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మేము బ్రిటిషర్ సంతానం దగ్గర చదివినటువంటి వాళ్ళం. డైరెక్ట్గా నా క్లాస్మేట్స్ నోయల్ రాబర్ట్స్, బ్రిజెట్, ఇలాగా మేము మా టీచరే మిస్సెస్ మెనార్డ్, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను పెరిగాను, బ్రిటిషర్ సంతానం వాళ్ళు. సో అప్పుడు అండమాన్ దీవుల్లో అక్కడ లెటర్ను వాళ్ళే అక్కడే ఒక బాక్స్లో పెట్టేస్తారనమాట. వాడికి నించోడానికి కూడా ఉండదు ప్లేసు, వాడు ఒంగోడానికి కూడా అంతవరకు సరిపడేటటువంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాగే అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అన్నీ అక్కడే అనమాట. తిండి కూడా అక్కడే పెడతారు. ఇలా విధంగా అప్పుడు స్వాతంత్ర సమరయోధులనే కాకుండా అందరినీ అలా శిక్షించేవారు. సో అటువంటి ఈ యొక్క శిక్షలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉన్నాయండి. ఈ శిక్షలన్నీ కూడా మొత్తం 28 రకాల శిక్షలు. కాబట్టి మన సొంత తెలివితేటలతో మనకి నరకాలు ఉంటాయా, యముడు ఉంటాడా, యమభటులు ఉంటారా, శిక్షలు ఉండవు అనేటటువంటి వాళ్ళకి ఆయన చూసుకుంటాడు. చిత్రగుప్తుడు యముడు చెప్పడం నా ధర్మం ఒక గురువుగా. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి మరి ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, మరి ఎలా తప్పులు చేస్తే ఉంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు, శుక్ర, బుధ గ్రహాలు, బుధుడు మనకి 29 మే 2026 సంవత్సరం తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అందువలన షష్ఠస్థితిగతుడైనటువంటి రవి, బుధ, గురు, శుక్ర, బుధ గ్రహాల ప్రభావం వలన, అదేవిధంగా అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఈ యొక్క వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా రాహువు ధనస్థానంలో ఉన్న కారణంగా మీరు తాగుబోతులైపోవడానికి, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి, నోటి దురుసుగా మాట్లాడడానికి ఇలాంటి అవకాశాలన్నీ కూడా వస్తాయి. అలాగే విక్రమస్థానంలో ఉన్నటువంటి శని ఈ యొక్క రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కేంద్రంలో అర్ధాష్టమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా సక్షేత్రగతుడైనటువంటి కుజుడు భూములని రేట్లను పెంచుతాడు, అధికారాన్ని ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్లకి పర్మిషన్స్, ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ వీళ్ళకి, ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక పొరపాటున ఈ వీళ్ళకి ఏమైనా తప్పులు చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అయఃపానం అనేటటువంటి డ్రింకింగ్ ఆఫ్ బర్నింగ్ సబ్స్టెన్సెస్, ఇటువంటి బాగా మండుతున్నటువంటి వేడిగా ఉన్నటువంటి పదార్థాలను, వేడి కాఫీ ఉందనుకోండి బాగా మరుగుతుంది, అటువంటి కాఫీని తాగిచ్చేస్తారు. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినప్పుడు మా చిన్నప్పుడు రైల్వేలో ఒక డ్రైవర్ గారు ఉండేవారు. ఆయన వాళ్ళ పాపం పల్లెటూరులో అవుటర్స్లో ఆపుతారు. అవుటర్స్లో ఈ యొక్క ఇంజిన్ ఆపినప్పుడు, ట్రైన్ ఆపినప్పుడు వాళ్ళు టీ తాగాలి కాబట్టి బయటకు వెళ్ళి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత తాగుదామని పోసుకునేసరికి వీళ్ళకి ఏమైందంటే ట్రైన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నప్పుడు ఆ టీని గటుకుమని తాగేశాడు. ఆయన చనిపోయాడు. నా చిన్నతనంలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. వీఆర్ ఫ్రమ్ రైల్వే ఫ్యామిలీ. ఇప్పుడున్నటువంటి సిఆర్బిలో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, ఇప్పుడున్నటువంటి రైల్వేలో ఎఫ్ఏసిఓ వాళ్ళంతా వీళ్ళంతా నా క్లాస్మేట్స్ కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మాకు అంతా కూడా రైల్వే గురించి బాగా తెలుసు. కాబట్టి మేము చదివిందే రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. అందువలన వేడి తగ్గితే చచ్చిపోతామా అండి అంటే ఇది ఒక మామూలు స్లో వేడి, కొంచెం కాఫీ వేడిగా, టీ వేడిగా తాగితేనే చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళిందా ఏమంటే శరీరం ఉండదు కదండి, పాపం యముడికి తెలియదు, కొత్తగా శరీరం ఇస్తారు నాయన. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు ఏం చేయబడుతుందంటే హాట్ సబ్స్టెన్సెస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. గరుడ పురాణం పనిష్మెంట్స్ లిస్ట్ అనమాట. డ్రింకింగ్ ఎవడైతే తాగుతాడో, డ్రింకింగ్ ఆల్కహాల్ తాగేటటువంటి మందు బాబులు అందరూ తెలుసుకోండి. అదర్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, డ్రగ్స్, గిగ్స్ ఎవరైతే తాగుతారో ఇటువంటి వాళ్ళందరికీ పెనాల్టీ ఉంది. ఉమెన్ మే టు డ్రింక్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మెల్టెడ్ ఐరన్. ఇనుముని సీసంగా బాగా ఇనుముని కాల్చేసి మనం కరిగిస్తాం కదా, దాన్ని మెన్ మే టు డ్రింక్ హాట్ లిక్విడ్ మాల్టన్ లావా. ఆడవాళ్ళకేమో ఇనుమును కరిగించినటువంటి ఆ యొక్క ఇనప లోహాన్ని, ఆ రసాన్ని తాగిస్తారు. మరి ఆడవాళ్ళు తాగేటటువంటి వాళ్ళకి, మగవాళ్ళైతే లావా, సముద్రంలో వాల్కనోస్ పేల్తాయి, ఆ లావాన్ని తాగిచ్చేస్తారు. ఇది తథ్యం. కాబట్టి మరి జాగ్రత్తగా మీరు చేసుకోండి. దీనికి సంబంధించి పరిహారాలు ఏం చేయాలంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుక్యలంపావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. ఎందుకంటే రాహువే తాగిచ్చేవాడు. వాక్స్థానంలో ఉన్నాడు, నోటి స్థానంలో ఉన్నాడు కూడా తాగిస్తాడు. డోంట్ వరీ. ఏమైనా చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇంకా నుంచి మానేసేయండి. చక్కగా
చక్కగా జమ్మి చెట్టుకి నీళ్లు పోసుకోండి. జమ్మి చెట్టుకి రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.